గైస్ మహాబలిపురం అయితే వచ్చాము. మహాబలిపురం బస్ స్టాండ్ దగ్గరలో అయితే ఉన్నా నేను. ఈ చుట్టుపక్కలే ఉంటాయంట అన్నీ చూడాల్సిన ఇవన్నీ చూద్దాం. ఇక్కడ టోకెన్ ఒకటి తీసుకోవాలి. అన్నిటికి కలిపి ఒకటే టోకెన్ ఉండిద్దంట. టోకెన్ ఒకటి తీసుకొని ఇక మనం చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలను చూసేద్దాం. గైస్ నేనైతే ముందుగా మహాబలిపురంలో ఉన్న లైట్ హౌస్ అయితే చేరుకున్నాను. ఇక్కడ ఎంట్రన్స్ అయితే ఇది. ఎంట్రన్స్లో ఎటువంటి టికెట్ అయితే తీసుకోలేదు నా దగ్గర. ఈ గృహం పైన ఉన్న మందిరాన్ని అప్పట్లో ఉన్న రాజులు లైట్ హౌస్ లాగా వినియోగించుకునేవారు. ఈ లైట్ హౌస్ కింద మహిషాసుర మర్దిని కేవ్ అయితే ఉండిద్ది. ఇందులో మహిషాసుర మర్దిని ఘట్టాన్ని అయితే అద్భుతంగా చిత్రీకరించారు. దీనికి ఎదురుగా విష్ణుమూర్తిని చాలా అద్భుతంగా చిత్రీకరించారు. ఇక్కడ కనపడుతున్న కట్టడాన్ని ప్రెజెంట్ లైట్ హౌస్ లాగా వినియోగిస్తున్నారు. అలాగే దాని పక్కన ఉన్న వరాహ అవతారానికి సంబంధించిన చిత్రాన్ని అద్భుతంగా చిత్రీకరించారు. మహాబలిపురంలో ఉన్న ప్రదేశాల్లో ఇదే హైలైట్ అన్నమాట. దీనిని కృష్ణుని బటర్ బాల్ అంటారు. దీనిని అప్పట్లో ఉన్న రాజులు 10 ఏనుగులతో లాగించినా ఇది పడలేదన్నమాట. ఈ బటర్ బాల్ భూమి గురుత్వాకర్షణ శక్తికి రివర్స్లో పనిచేస్తుంది. దీని కింద చాలా మంది ఫోటోలు దిగుతూ ఎంజాయ్ చేస్తారు. అక్కడ నుండి కొంచెం ఎదురుకి నడుచుకుంటూ వెళితే భగీరథుని కాలంలో ఉన్నటువంటి జీవన శైలికి సంబంధించిన విషయాలని ఒకే రాతిపైన చిత్రీకరించారు. ఇక్కడ చూడటానికి చాలా అద్భుతమైన బొమ్మలు అయితే చిత్రీకరించి ఉంటాయి. దీని పక్కనే కృష్ణ మండపం ఉంటుంది. ఈ కృష్ణ మండపంలో కృష్ణుడు గోవర్ధన గిరిని ఎత్తిన ఘట్టాన్ని చాలా అద్భుతంగా చిత్రీకరించారు. అక్కడి నుండి నేను పంచరథాస్ చేరుకున్నాను. ఇప్పుడు పంచరథాస్లో ఉన్న కట్టడాలను వీక్షిద్దాం పదండి. ఇక్కడ మనకు సింహపు విగ్రహం అలాగే ఒక ఏనుగు విగ్రహం అయితే కనిపిస్తాయి. వీటితో పాటు 5 రకాల గుడులను అయితే ఇక్కడ కట్టారు. ఈ 5 గుడులను అప్పటిలో ఉన్న రాజులు పెద్ద పెద్ద గుడులను కట్టడానికి ముందు ప్రీ ప్లానింగ్ కోసం ఇటువంటి చిన్న చిన్న గుడులను అయితే నిర్మించేవారు. ఇప్పుడైతే షోర్ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. మామూలుగా టోకెన్ తీసుకోవాలన్నారు. అది 35 రూపీస్ ఏదో అన్నారు. నాకు తెలిసి టోకెన్ సిస్టమ్ తీసేశారనుకుంటా. ఎక్కడికి వెళ్ళినా ఫ్రీయే, అసలు ఏం అడగట్లేదు. అది టోకెన్ సిస్టమ్ అయితే లేదు. ఈ షోర్ టెంపుల్ని 1200 సంవత్సరాల క్రితం పల్లవ రాజులు అయితే నిర్మించారు. ఈ షోర్ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే మొత్తం ఈ షోర్ టెంపుల్ గ్రానైట్ రాతితో నిర్మించారు. గ్యాస్ ఇప్పుడే మహాబలిపురం నుంచి అయితే మనం చెన్నైలో రూట్గా రిటర్న్ అవుతున్నాం. ఈ రిటర్న్లో మనకి ఇక్కడ క్రోకడైల్ బ్యాంక్ అయితే ఉంది, మద్రాస్ క్రోకడైల్ బ్యాంక్ అని. అక్కడ అన్ని ముసళ్ళు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఆ ముసల్ని చూద్దామని వెళ్తున్నాను. అక్కడ అన్ని ముసళ్ళు పెంచుతారు. అక్కడికి వెళ్ళి చూద్దాం ఎలా ఉండిద్దో. ఇప్పుడు ఏంటబ్బా పెద్ద కలదా ఫంక్షన్ హాల్ అనుకుంటా. క్రోకడైల్ బ్యాంక్ దగ్గరికి అయితే వచ్చేసాము. బైక్ పార్కింగ్ టోకెన్ తీసుకోవాలి 20 రూపీస్ అనమాట. దీని తర్వాత ఎంట్రన్స్కి టికెట్ తీసుకోవాలి. పదండి చూపిస్తాం. ఇదిగోండి ఇప్పుడే టోకెన్ తీసుకుని అయితే ఎంటర్ అయ్యా. 100 రూపీస్ అనమాట టోకెన్. చిన్నపిల్లలకి అయితే 50 రూపాయలు. ఈ క్రొకడైల్ పార్కులోనే పాముల విషయాన్ని సేకరించే ప్రక్రియను అయితే మనకైతే చూపిస్తారు. చిన్నవారికి అయితే 18 రూపాయలు, పెద్దవారికి అయితే 30 రూపాయలు. కెమెరా నాట్ అలౌడ్. పార్క్ వ్యూ కూడా చాలా బాగుంది. అందరు చాలా మంది వస్తున్నారు. చూడండి చివరి దాకా ఉందన్నమాట. ఈ పక్కన చూడండి, నా పక్కన ఉందన్నమాట ముసలి. ఇదిగో చూడండి, ఇదిగోండి. వామ్మో చూడు అంటుంది. ఇది తోక సగం తెగిపోయినట్టుంది దీనికి. పక్కన ఉన్న దాని పక్కనే గైస్ ఇది చూడండి ఎంత సరిగ్గా ఉందన్నమాట. మీకు ఇక్కడ కనపడుతుందో చూడండి, ఇక్కడ సరిగ్గుంది. చూపిస్తాను, దగ్గర నుంచి జూమ్ చేసి చూపిస్తాను. అసలు మనిషిని పట్టుకుంటే తినేస్తాను అనమాట. మనిషిని ఒకేసారి తినేసాను. నోరు తెరిచేస్తున్నాను. ఇవన్నీ ఏంటంటే చిన్న పూల్స్ లాగా కట్టారనమాట. అంటే ఇది ఇక్కడ చూడండి సాల్ట్ వాటర్ క్రొకడైల్, అక్కడ ఇంకో క్రొకడైల్ టమ్స్టామో ఏదో ఉంది. అలా రకరకాల క్రొకడైల్స్ని రకరకాల చోట్ల పేర్చారనమాట.
చిన్న చిన్న వాటిని వీటి కోసం చిన్న అమ్మని అమ్మ ఇక్కడ చూడండి ఎన్న వామ్మో వారి నాయను అమ్మో అమ్మని అమ్మ దీని నిండా ఉన్నాయి. ఇంకా చూడండి జూమ్ చేసి చూపిస్తాం మీకు. వామ్మో ఇక తిరుగుతున్నాయి చూడండి. ఓరి అమ్మ జీతం ఇక్కడే ఉన్నాయి. చూడండి ఇటు పక్కనే ఉన్నా చూడండి. ఇదిగోండి నోరు తెలిసి చూడండి ఉందో. చాలా ఉన్నాయి. దాని పక్కన ఇంకొకటి వేసి చూడండి, ఇక్కడ డేంజర్ బోర్డు కూడా పెట్టారు. కీప్ హ్యాండ్స్ అవుట్ అనమాట, చేతులు పెట్టకండి అని చెప్పి. ఇందులో కూడా ఎన్నో చూపిస్తా ఉండండి. నల్లగా ఉన్నాయన్నీ క్రొకడైల్స్ అనమాట. గైస్ ఇక్కడ చూడండి, దీని పేరు గ్రీన్ ఇగ్వానా అని ఉంది. ఇంకా అది ఇక్కడ ఏం చూస్తుంది చూడండి, లోపల కనిపిస్తుందా మీకు? ఇది కొత్త తొండలాగా ఉంది. తొండ జాతిలో ఇది ఒక రంగం అనుకుంటా. మా పరిస్థితి ఏమో భయం వేస్తుంది చూడడానికి. ఏషియన్ వాటర్ మానిటర్ అని ఒకటి ఉంది చూడండి. ఇదిగోండి కింద ఇది చూస్తుంది. ఇది వచ్చి ఉడుములాగా ఉంది. ఉడిమేనా? మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కదులుతుంది చూడండి ఒకటి. నాయన నల్లరాయి బండల్లాగా ఉన్నాయి. ఆల్దబ్రా జైంట్ టార్టాయిస్ అంట దీని పేరు. ఇదిగోండి ఇక్కడ పేరు ఉంది చూడండి, ఆల్దబ్రా జైంట్ టార్టాయిస్. ఫుడ్ తింటున్నాయి. ఇప్పుడైతే నేను క్రొకడైల్ పార్క్ నుంచి అయితే దక్షిణ చిత్రాకి అయితే వచ్చాను. ఈ దక్షిణ చిత్రాకి బైక్ పార్కింగ్కి అయితే 20 రూపీస్ అయితే తీసుకున్నారు. అలాగే మనం లోపల ఎంటర్ అవ్వడానికి కూడా టోకెన్ తీసుకోవాలి. ఇది వచ్చేసరికి ఎంట్రన్స్ అనమాట. టికెట్ కౌంటర్ ఉంది, టికెట్ తీసుకోవాలి. టికెట్ ప్రైస్ నాకు 175 రూపీస్ అయితే పడింది. ఇప్పుడు లోపలికి వెళ్దాం పదండి. ఈ దక్షిణ చిత్రాలు ఏంటంటే అతి పురాతనమైన కట్టడాలని సేఫ్గా ఉంచి ఇప్పుడున్న తరాలకి చూపించడానికంటే ఇది 18th సెంచరీలో ఉన్న కట్టడాలు అనమాట. అవన్నీ కొంచెం నీట్గా మెయింటైన్ చేస్తూ అందరూ చూపిస్తున్నారు అనమాట ఇప్పుడున్న జనరేషన్స్కి. అది పాతకాలంలో వాడినటువంటి వస్తువులను మీరైతే చూడవచ్చు ఇక్కడ. ఇదిగోండి ఇక్కడ బిందెలు, చెంబులు అన్నీ ఇత్తడి అనమాట. అప్పటి కాలంలోని పెంకుటిల్లులు, అరుగులు చూడండి ఎలా ఉన్నాయో. ఆ కాలంలో తలుపులు 4 అడుగుల కంటే ఎత్తు లేవనుకుంటా. ఇక్కడ చూడండి చేనేతకు సంబంధించినటువంటి పనిముట్లు అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇందులో ఉన్న ఫోటోలు అప్పటి కాలంలో ఎలా వాడారు అనేది చూపిస్తూ ఉంటాయి. ఇవ్వండి మగ్గం వస్తువులన్నీ కింద పెట్టారు నీట్గా, చూడటానికి చాలా అందంగా ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆ కాలంలో చేనేతకు సంబంధించినటువంటివి ఎలా వాడేవారా అని చెప్పి
చాలా స్పష్టంగా మనకి కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నారు. అలాగే ఒక మనిషిని పెట్టి ఆనాటి కాలం నాటి చీరలను ఎలా నేయాలా అనేది కూడా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఈ దక్షిణ చిత్రకు సంబంధించి నేను ఫుల్ వీడియో ఒకటైతే అప్లోడ్ చేస్తాను. మీరు అందులో తప్పకుండా మొత్తం చూడండి. ఇందులో ఎందుకంటే వీడియో లెందీ అవుతుందని చెప్పి చిన్న చిన్న పార్ట్లుగా కొద్దిగా చూపిస్తున్నాను. అలాంటి కుర్చీలు, డైనింగ్ టేబుల్, కిటికీలు, అలాగే వంటగదిలో వాడేటువంటి సామాన్లు. ఓకే గైస్, ఇప్పుడు దక్షిణ చిత్రం అయితే మొత్తం అయితే చూశాను. టికెట్ 175 రూపీస్ తీసుకున్నాడు. ఏంట్రా బాబు ఎంత ఉందనుకున్నా కానీ లోపల మొత్తం చూసిన తర్వాత వర్త్ వర్మ వర్త్. అసలు మన పాతకాలంలో చూడలేనివన్నీ సేకరించి అసలు మామూలుగా పెట్టలేదన్నమాట. ఇక్కడ బయట అంతా పార్కింగ్ ఏరియా కూడా ఉంది. అదే చిల్డ్రన్ ఆడుకోవడానికి పార్కింగ్ ప్లేస్ కూడా ఉంది. ఎవరైనా కనుక చెన్నై వస్తే మర్చిపోకుండా దక్షిణ చిత్రం మాత్రం అస్సలు మిస్ చేయొద్దు. నిజంగా మనం చూడాల్సింది అన్నమాట. ఇది చాలా అంటే చాలా బాగుంది, అసలు ఎక్సలెంట్ అనమాట. ఓకే గైస్, ఇప్పుడైతే దక్షిణ చిత్రం నుండి ఒక 10 కిలోమీటర్లు చెన్నై వైపు వెళ్తున్నప్పుడు విజిపి మెరైన్ కింగ్డమ్ అనేది ఉంది. చూడండి, ఇది కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ విజిట్ ప్లేస్ అనమాట చెన్నైలో. ఇక్కడైతే ఒక టికెట్ తీసుకుని అయితే లోపలికి వెళ్దాం. ఎలా ఉంటుందో మొత్తం మీకు ప్రైస్ డీటెయిల్స్ అన్నీ చెప్తాను. ఇది వచ్చేసరికి ఎంట్రన్స్ అనమాట. అలా ఎదురుగా నిలబడి అందరూ రిసెప్షన్లో టికెట్లు అయితే తీసుకుంటున్నారు. టికెట్ ప్రైస్ వచ్చేసరికి 675 అయితే పడింది. దీంతో పాటు ఒక కార్డ్ అయితే ఇచ్చారు. ఇది ఎంట్రీ అనమాట. ఒకసారి లోపలికి ఎంట్రీ అయిన తర్వాత మనం వివిధ రకాలైన సముద్రపు చేపలను అయితే చూడొచ్చు. ఇక్కడ ఒక్కొక్క ఎక్వేరియం దగ్గర ఒక్కొక్క ట్యాబ్ లాగా ఒకటి ఉండింది అనమాట. అందులో ఆ చేప యొక్క పేరు, వాటి స్పెసిఫికేషన్స్ అనేది దాని మీద రాయబడి ఉంటాయి. ఈ విజిపి మెరైన్ కింగ్డమ్లో ఇదే హైలైట్ అనమాట. సముద్రపు లోపల నుంచి నడుస్తూ ఉన్నట్టు మనకి ఒక ఫీల్ని అయితే తెప్పిస్తారు. అక్కడ వివిధ రకాల చేపలు అయితే తిరుగుతూ ఉంటాయి, మన పైనుండి మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అవి మనకి తగలవు అనమాట. అంతా గ్లాస్ టైప్ అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అది చూడటానికి చాలా అద్భుతంగా ఉండిద్ది. ఈ విజిపి మెరైన్ కింగ్డమ్ మీద ఫుల్ వీడియో అయితే పెడతాను, అందరూ తప్పగా చూడండి. వీడియో మొత్తం చాలా లెందీ అయిపోయిందని చెప్పి నేను కొద్దిగా అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇప్పుడే విజిపి మెరైన్ కింగ్డమ్ నుంచి మెరీనా బీచ్కి అయితే వచ్చా. లైట్ హౌస్ అయితే ఎక్కుదాం అనుకున్నా కానీ టైం అయితే అయిపోయింది. కొంచెం ఎర్లీగా రావాలనుకుంటా. నాకు తెలిసి 4 లోపు 5 లోపు ఉందనుకుంటా. ఇక ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళి రూమ్ తీసుకొని మరి మార్నింగ్ వెళ్ళిపోతాను అనమాట. కొంచెం ఈ బీచ్ దగ్గర టైం స్పెండ్ చేస్తా, ఏదైనా తినుకుంటా. రూమ్కి వెళ్ళిన తర్వాత చెప్తా నెక్స్ట్ అప్డేట్ ఏంటో. ఇప్పుడే రూమ్కి అయితే వచ్చాను. చెన్నై ఇందాకంతా మెరీనా బీచ్ దగ్గర కాసేపు ఉండి ఇంకా సిటీ అంతా దాటుకొని కొంచెం టైం ఉందిలే అని చెప్పి సిటీ అంతా రేపు పొద్దున ఎర్లీ మార్నింగ్ లేచి ఏం బయలుదేరుతానని చెప్పి కొంచెం హైవే దగ్గరలో అయితే వచ్చేసి రూమ్ అయితే తీసుకున్నా. రూమ్ వచ్చి నాకు 1250 రూపాయలు పడింది. డబుల్ బెడ్ అనమాట. తప్పలేదు తీసుకున్నా. రేపు పొద్దున లేచి విజయవాడ అయితే బయలుదేరిపోదాం. అది మ్యాటర్.
వీడియోని ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం. సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.